ఉపయోగకరంగా ఉంటుంది. వారికి మొబిలిటీ, ఆత్మవిశ్వాసం కలగచేయాలి, అలాగే వారికి సదుపాయం కలగచేయాలనేది ఏదైతే కార్యక్రమం చేశామో దాని వలన కొంత ఎఫెక్ట్ అవుతున్న సోదరుల గురించి తమరు ఆలోచించి ఈ కార్యక్రమం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 15,000 రూపాయలు ఇవ్వడం, దానికి 3,23,375 అప్లికేషన్స్ వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా వెరిఫై చేసి 2,90,669 మంది సుమారు 436 కోట్ల రూపాయలు మనం ఈరోజు ఆర్థిక సహాయం అందించబోతున్నాం. అలాగే తమరు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరూ కూడా ఎలిజిబుల్ బెనిఫిషరీ ఎవరూ కూడా మిస్ అవ్వకూడదు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క బెనిఫిషరీ కూడా వాళ్ళకి ఈ ఆర్థిక సహాయం అందాలి అని మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మనం గ్రీవెన్స్ అన్ని రకాలుగాను, అంటే మనం గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో, అలాగే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రతి దాంట్లో కూడా మనం గ్రీవెన్స్ మనం తీసుకున్నప్పుడు సుమారు 12,330 మంది గ్రీవెన్స్ రైజ్ చేయడం జరిగింది. అందులో పూర్తి స్థాయిలో మనం వెరిఫై చేసిన తర్వాత 7,492 మందిని మనం ఎలిజిబుల్ గా మనం నిర్ణయించి వాళ్ళకు కూడా ఇదే టైంలో వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందచేయబడుతోంది. తప్పకుండా తమరిచ్చిన ఆదేశాల ప్రకారం ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సదుపాయం అందేటట్లు చేస్తాము. సో ఈ సందర్భంగా విచ్చేసిన అందరినీ కూడా మరొకసారిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఫర్దర్ గా కంటిన్యూ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ధన్యవాదాలు సార్. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కార్మికులకు, మహిళలకు, రైతులకు, యువకులకు అన్ని రకాలుగా ప్రాధాన్యత లభిస్తున్నది మనకు తెలిసినటువంటి వాస్తవం. ఈరోజు గతంలో ఆటో డ్రైవర్లంటే చాలా చులకనగా చూసేవాళ్ళు. ఎక్కడా కూడా వాళ్ళని పట్టించుకోవడం కానీ వాళ్ళ గోడు వినటం కానీ అనేది ఎప్పుడూ కూడా చరిత్రలో లేదు. కానీ చంద్రన్న పరిపాలన వచ్చినాకే ఇవాళ ఆటో డ్రైవర్ అన్నకి ఒక గుర్తింపు, ఒక మర్యాద దక్కిందనేది వాస్తవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజున ఆటో నేస్తం, ఆటో డ్రైవర్ నేస్తమని ఒక పథకాన్ని ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మిగిలినటువంటి మంత్రివర్యులు, నా తోటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో మాకనేని బసవపున్నయ్య స్టేడియంకు వచ్చేసినందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్ని, కార్మికుల కష్టాల్ని విని ఆలకించి వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేయాలో, ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉన్నా వాళ్ళని ఆదుకోవటంలో ముందడుగు వేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం అనేది విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దల మాధవ్ గారు కూడా ఉన్నారు. కేంద్రం నుంచి అనేకమైన సహాయాలంతా ఉన్నాయి. ఈ రోజున సమస్యల్ని అధిగమించి, కష్టాల్ని అధిగమించి పేద వర్గాలకి సంక్షేమ పథకాలు చేయటంలో అన్ని రకాలుగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్తే ఎగతాళి చేశారు ప్రతిపక్ష పార్టీలు. ఆ రోజు పాలకపక్షం ఎగతాళి చేసింది. వీళ్ళు అధికారం కోసం చెప్తా ఉన్నారు, అధికారంలోకి వచ్చినాక పేదల్ని పలకరించరు, పేదల్ని పట్టించుకోరు, అనేకమైనటువంటి అవాస్తవాలు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా ఆ పార్టీల్ని, ఏమైంది ఇవాళ? సూపర్ 6 సూపర్ హిట్ అయిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. గతంలో ఇదే రాజకీయ పార్టీలు అమ్మ ఒడి అని 2019లో భార్య భర్తలు ఇంటింటికి వెళ్ళి చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని.
అధికారంలోకి వచ్చినాక అర్ధవడి చేసి ఒక బిడ్డకు మాత్రమే అమ్మఒడి అని చెప్పి తల్లికి ఉసురు తగిలే విధంగా చేశారు. కానీ మేము 2024 ఎన్నికల ప్రచారంలో చెప్పాం, తల్లికి వందనం ఇస్తాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి తల్లిని ఆదుకుంటామని చెప్పాం, మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం అనే విషయాన్ని ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. నిజమో కాదో ఆలోచన చేసి చెప్పని చెప్తా ఉన్నా. 200 రూపాయలు ఉండేది 2014లో నేను శాసనసభ్యుడు, మొట్టమొదటి శాసనసభ్యుడు అయినప్పుడు పింఛను. ఆ రోజున ఇదే నియోజకవర్గంలో 10,000 మందికి నా సొంత డబ్బులతో ఆ 200 కూడా రాకపోతే పింఛన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున. ఆ రోజు చెప్పాం పింఛన్లు పెంచుతామని. 200 పింఛన్ని తల్లుల్లాంటి, తండ్రుల్లాంటి, అక్కలకి, చెల్లెలకి, వికలాంగులకి ఆ రోజు ముఖ్యమంత్రిగా